జిల్లా చింతలపూడిలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏలూరుపాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరచడం హేయమైన చర్య అని చింతలపూడి అంబేద్కర్ వాదులు రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిరసన తెలిపారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం నినాదాలతో పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దళిత నాయకులు నాగేశ్వరరావు, కాకర్ల సత్యం, బుచ్చిబాబులు మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుచే ప్రజల చేత శాసనసభ్యునిగా ఎన్నుకోబడి ఆ రాజ్యాంగ నిర్మాతని అవమానపరచడం హేయమైన చర్య అని, అతను శాసనసభ్యుడిగా అనర్హుడు కాబట్టి వెంటనే బర్తరఫ్ చేసి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరుపాడు గ్రామంలో ఉండి మండలం ఏలూరుపాడు గ్రామంలో జరిగిన సంఘటన తెలిసింది. దళితులు ఫ్లెక్సీ కట్టారని చెప్పేసి అంబేద్కర్ ఫ్లెక్సీ కట్టారని, అది ఏదో ఒక దేవాలయానికి అందుగా ఉందని, దాన్ని ఒక ప్రజాస్వామిక బంధాలు తీయకుండా అవమానకరంగా దాన్ని బలవంతంగా తన యొక్క కులాంకారంతో రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే గారు ఆ యొక్క ఫ్లెక్సీని పీకటం మా అందరికీ కూడా దళితులందరికీ కూడా మనోభావాలు దెబ్బతీసింది. చట్టాన్ని చేతిలో తీసుకున్నారు. చట్టాన్ని మర్చిపోయి తర్వాత మళ్ళీ వీడియోలు పెట్టి ఆ వీడియోల్లో ఏవి యొక్క సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోషల్ యాంటీ ఎలిమెంట్స్ అని, మేమందరం ఎస్సీలు, మీ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ ఎలా అవుతామంటే మమ్మల్ని అవమానపరిచి అలాగే ప్రజల్ని, కులాలని, మతాలని విడగొట్టుకుంటూ మళ్ళీ రెచ్చగొట్టి వీడియో తీసి పళ్ళు కొరుక్కుంటూ కబడ్దారని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. కాబట్టి దాని మీద అతని మీద సుమోటోగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మా దళిత సంఘాల ఐక్యవేదిక నుంచి తమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళని దెబ్బతీశాడు రఘురామకృష్ణరాజు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించి అంబేద్కర్ బ్యానర్ని తన స్వహస్తాలతో ఆ కర్రలను లాగేసి బ్యానర్ని చూపేయడం జరిగింది. అదేంటంటే ఆ యొక్క బ్యానర్ మీద ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్న బ్యానర్ అంటాడు. అవును, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మేము బ్యానర్ కట్టుకుంటే నువ్వెవడవురా ఆ బ్యానర్ తీయటానికి? మా మనోభావాలు తప్పదన్నాయి. పునఃపరిశీలించమని సుప్రీంకోర్టుకి మేము అప్పీల్ చేసుకుంటున్నాం. 100 అప్పీల్ సుప్రీంకోర్టుకి. నువ్వెవడోరా ఆ బ్యానర్ తీయటానికి? మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మనల్ని కబడతారు అనుకుంటాడు. వీడియో ఒకటి తయారు చేశాడు. కులాలకి, మతాలకి చుచ్చు పెడుతున్నాడు. అదేంటంటే సునీల్ కుమార్ గారు ఫాలోవర్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ప్రకటిస్తున్నాడు. నువ్వా బ్యాంకులకి కణాలు వేసిన మేము జాతి కోసం నిలబడుతున్నాం, త్యాగం చేస్తాం. నువ్వు పిచ్చ కళ్ళేసి ప్రజల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య నువ్వు గొడవలు పెట్టాలంటే కబడ్దార్, త్రిపులార్, జాగ్రత్త. ఈ ఒక్కసారి గెలిపించారేమో, రెండోసారి మా దళితులందరూ నీ యొక్క పరిస్థితి ఏంటో కూడా నీకు అర్థమయ్యేటట్టు మేము చేస్తామని చెప్పేసి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిల్చున్నా నెక్స్ట్ టైము నీ యొక్క పరిస్థితి ఏంటో మా దళితులు చూపిస్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఇమీడియట్గా ఈ యొక్క ఆ విధంగా అంబేద్కర్ని అవమానపరిచిన రఘురామకృష్ణరాజుని ప్రజావాజ్యాల కింద అతనిపై సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఆయన మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుని మరియు దేశద్రోహం కేసుని నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మా యొక్క దళిత సంఘాల ఐక్యవేదిక మీద నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్. రఘురామకృష్ణరాజు వెంటనే జై భీమ్.